దేశవ్యాప్తంగా తీసుకున్నప్పుడు బెంగళూరు హైదరాబాద్ కంపారిజన్ చేస్తే సాఫ్ట్వేర్లో వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత అన్నటువంటి చూసుకుంటే నక్కకు నగలుగురితో తేడా ఉండింది హైదరాబాద్కు బెంగళూరుకి. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా ఒక 10% తేడాతో హైదరాబాద్ కూడా ఐటీలో ఇంప్రూవ్ అయింది. కానీ ప్రజలను మభ్యపెట్టే విధంగా నేనే 18 కనిపెట్టాను అన్న మాట మాట్లాడుతూ వస్తున్నాడు. 20 సంవత్సరాలు అయిపోయింది, 21 సంవత్సరం అయింది హైదరాబాద్ లో ముఖ్యమంత్రికి దిగిపోయి. ఇప్పటికి నేను హైదరాబాద్ నిర్మించానన్న మాట ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాడు ప్రమోషన్ లో భాగంగా. అక్కడ ఐటీ ఉద్యోగస్తులకు సంబంధించి పక్కన పెట్టుకున్నాం, సంతోషం. ఎందుకంటే ఐటీ అన్నటువంటిది ఈరోజు పల్లెల్లో ఎంతో ఉపయోగపడుతుంది, అటువంటి యువతను ప్రోత్సహించాలి. కానీ అక్కడ ఉన్నటువంటి యువత నేను ఎన్నో ఆశించాను, ప్రాంతాల గురించి చెప్తారు అని చెప్పి. వాళ్ళు ఎంతసేపు మేము పార్టీ కోసం ఖర్చు పెట్టాం, మా నిధులను ఖర్చు పెట్టాం, మేము ఏజెంట్లో కూర్చున్నాం, మేమే గ్రామాలలో డబ్బులని బాధ్యత తీసుకున్నాం అన్నటువంటి మాట మాట్లాడడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అక్కడ పెట్టుకున్నట్టుగా కనిపించింది. దయ ఉంచి చెప్తున్నా నేను అందరికీ, సోషల్ మీడియా వ్యక్తులు కూడా, ఆ యువత గురించి ఎక్కడ ట్రోల్ చేయకండి. కానీ ఒకటే బాధాకరంగా ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక యువకుడికి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడే అవకాశం కలిగినప్పుడు మంచి మాటలు, స్ఫూర్తిదాయకమైన మాటలు చెప్పాల్సింది పోనించి ఇలాంటి మాటలు చెప్పడం, దానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఐటీ టవర్స్ ను ఇక్కడ కట్టేస్తాను మండల హెడ్ క్వార్టర్స్ లో చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నేనే కనిపెట్టానని చెప్పడం కూడా నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించింది. వర్క్ ఫ్రమ్ అన్నది ఎందుకు వచ్చింది? ఐటీ ప్రమోషన్ లో ఇలాగే నువ్వు ఎంతసేపు నిన్ను ప్రొజెక్ట్ చేసుకున్నావు, అలాగే దీనికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా నేనే చేయించినానంటావు. గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది అందుకేనే. గ్రామాలలో సచివాలయాలతో పాటు డిజిటల్ లైబ్రరీస్ కట్టడం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసమే అటువంటి దాన్ని మర్చాడు. దాన్ని నువ్వు కంటిన్యూషన్ చేయించి ఆ బిల్డింగ్స్ కంప్లీట్ చేయించే ప్రయత్నం చేయకుండా ఐటీ టవర్స్ లాంటివి కడతాను మండల హెడ్ క్వార్టర్స్ అని చెప్పి మభ్యపెట్టేటువంటి మాటలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎప్పుడు కూడా ఇలాంటి మాటలు చెప్పుకుంటూ పోతుంటాడు. సంపద సృష్టించేది ప్రజలకు వాళ్ళు నేర్చుకుంటారు, కానీ నీకు చెప్పేది ఏంటి? సంపద సృష్టించిన తర్వాత నువ్వు పంచడమే. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం ఆదుకోవాలి. కరోనా టైంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు అని చెప్పి ఆ 2 సంవత్సరాలు కూడా ఎక్కడ ఆగకుండా స్కీమ్స్ ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈరోజు నిజంగా అన్ని రకాల ఆర్థిక వనరులు మీకు సమకూరిన కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా మీ సపోర్ట్ తో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అత్యధిక నిధులు మీకు కేటాయిస్తున్నా ఏ ఒక్క పథకం ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు దాదాపుగా 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకు నెలకు 1500 ఇస్తానన్నాం. 8 నెలలు అయిపోయింది. ఒక్కొక్క మహిళకు దాదాపుగా 12 నుంచి 14,000 రూపాయల వరకు బాకీ పట్టావు. 1,50,00,000 మహిళల మందికి ఎప్పుడు ఇస్తావు? దానికి సమాధానం చెప్పు. 50 ఏళ్లు దాటినటువంటి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తాను, పెన్షన్ పెంచే కార్యక్రమం ఆర్పాటం చేస్తున్నావు కదా. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, నిండిన వాళ్ళకి అందరికి పెన్షన్ ఇస్తానన్నావు. ఎప్పుడు ఇస్తావు? దీనికి సమాధానం చెప్పు. నిరుద్యోగ యువతకు 3,000 ఇస్తానన్నావు. 8 నెలలు అయిపోయింది. 8 3 24,000 బాకీ పడ్డావు ఒక్కొక్క యువకుడికి. అది ఎప్పుడు ఇస్తావు? దీని గురించి సమాధానం చెప్పు. రైతు భరోసా ఈ సంవత్సరం ఎందుకు లేకపోయినావు? గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ బడ్జెట్ మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాలకు ముందరనే ఆయన చెప్పింది 15,000 అని చెప్పి 17,500 రూపాయలు రైతులకు చేర్పించినట్టు ఒక బడ్జెట్ లో ఫస్ట్ ఇయర్ లో. నువ్వు ఇప్పుడు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇది అన్యాయం కాదా? రైతులు మోసం చేయడం కాదా? బడికి పోయే పిల్లలకు ప్రతి ఒక్కరికి 15,000 అన్నావు, ఒకరికి కూడా ఇవ్వలేదు. మరి పరిశీలన చేస్తావు, అమ్మకు వందనం తర్వాత ఎప్పుడు ఇస్తానో చెప్తానంటావు, కానీ డేట్ కూడా చెప్పలేకున్నావు. ఈ అకాడమిక్ ఇయర్ మోసం చేసేవా లేదా? ఇలాంటివి చెప్పుకోపోతే ఎన్నో ఉన్నాయి. తర్వాత ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఇరిగేషన్ గురించి నువ్వు మాట్లాడటం. ఏ అవగాహనతో నువ్వు మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు గారు? 94లో ఎన్టీ రామారావు గారిని దింపి మీరు కుర్చీ ఎక్కి మోసపూరితంగా వెనుపోటు పడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా నువ్వు టేకప్ చేసావా? హంద్రి నీవా, గాలేరు నగిరి ఆ రోజు రాజశేఖర్ గారు చేపడితే, ఆ రోజు ఎన్టీ రామారావు శంకుస్థాపన చేస్తే ఒక్క రూపాయి కేటాయించకుండా హంద్రి నీవా అనేటువంటిది వేస్ట్, అది నీది ఇవ్వలేము, 40 టీఎంసీలు ఎక్కడొస్తాయి, 5 టీఎంసీలకు కుదించి జీవో ఇచ్చావు. గెండికోట ఈ రోజు ఏకైక రిజర్వాయర్ మనకు స్టోరేజ్ ఉన్న ప్రాంతం గెండికోట రిజర్వాయర్ ని, ఇది పెన్నాకు సంబంధించినటువంటి డ్యాము. పెన్నాలో నీళ్ళు ఎప్పుడు వస్తాయి, 20 టీఎంసీలకు ఎందుకు అని చెప్పి 3 టీఎంసీలకు కుదించి నువ్వు దాన్ని జీవో ఇచ్చినావు. అటువంటిది మహనీయుడు, ఆదర్శమూర్తి, రైతు బాంధవుడు రాజశేఖరుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత హంద్రి నీవా శంకుస్థాపన చేసి 5 సంవత్సరాల పీరియడ్ లో హంద్రి నీవా కృష్ణా నుంచి ఈ రోజు అడవిపల్లి వరకు కాలువలు 90% అయినాయంటే ఆయన పుణ్యమా కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను.
గాలి నగర్ అయితేనేమి, గెండికోట 27 టీఎంసీలకు నిర్మించినటువంటిది ప్రాజెక్ట్ అయితేనేమి, ఆ గెండికోటలో పూర్తి స్థాయిలో నీళ్లు నింపినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నువ్వు మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ రోజు పోతిరెడ్డిపాడు రాజశేఖర్ గారు చేస్తే నువ్వు ఆ రోజు కృష్ణా బ్యారేజ్ దగ్గర మీ పార్టీ వాళ్ళతో ధర్నా చేయించినావు. నువ్వు ఇరిగేషన్ గురించి, రాయలసీమ వాసుల గురించి మాట్లాడితే నిజంగా నవ్వు వస్తుంది. మరి ఈ రోజు పోతిరెడ్డిపాడు ఆ రోజు రాజశేఖర్ గారు చేయడం పుణ్యమే కదా ఈ రోజు నీళ్ళు వస్తున్నాయి కృష్ణా జలాలు. మరి 7 నెలలు ఇన్ఫ్లో ఉన్నటువంటి కృష్ణాలో కంటిన్యూస్ గా శ్రీశైలంలో 7 నెలలు ఇన్ఫ్లో ఉన్నాయి. ఈ రోజు డెడ్ స్టోరేజ్ నీళ్లు తోడేశారు. ఎలా బతుకుతుంది రాయలసీమ? ఏమనంటే ఇప్పుడు మళ్ళా అంతకుముందు పట్టిసీమ కట్టినా రాయలసీమకు నీళ్ళు ఇస్తానని మాట్లాడుతున్నావు, మభ్యపెట్టావు. అది ఎట్లా అంటే అలా సమాధానం చెప్పలేదు. ఈ రోజు మళ్ళీ బనకచెర్ల క్రాస్ అంటున్నావు. బనకచెర్ల క్రాస్ గురించి అవగాహనతో ఫస్ట్ నువ్వు మాట్లాడు. నువ్వు చెప్పే ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ సాధ్యపడుతుందా? ఎప్పటికి ఇవ్వగలుగుతా అన్నటువంటిది నీకన్నా అవగాహన ఉందా? ఎప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ని అదే 42 మీటర్లకు కుదించమన్నటువంటిది నువ్వు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా మాకు తెలుస్తోంది. ఎప్పుడు పోలవరం నుంచి కృష్ణా బ్యారేజ్ వస్తాయి, కృష్ణా బ్యారేజ్ నుంచి ఎప్పుడు ప్రకాశం జిల్లాకు తోడుతావు, ప్రకాశం జిల్లా నుంచి ఈ వెలుగొండ ద్వారా ఎప్పుడు రివర్స్ పంపింగ్ లో మిట్టకు బనకచెర్ల క్రాస్ వస్తుందో, ఏ రకమైనటువంటి డిజైన్స్ నీ దగ్గర ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతాను మాటలు మభ్యపెడుతున్నావే, ఇది మోసకరం కాదా? ఆ ఉద్దేశంతోనే ఒక ప్లాంట్ తో రాయచోటి ప్రజలు చిరస్థాయిగా ఇరిగేషన్ గా ఉండాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే గెండికోటలో 27 టీఎంసీ స్టోరేజ్ ఉంటాయి. గెండికోటలో ఒకవేళ శ్రీశైలం నీళ్ళు అయిపోయినా కూడా గెండికోటలో 27 టీఎంసీలు ఉంటాయి కాబట్టి తద్వారా అక్కడి నుంచి మన కాలేటి వాగును ఇంప్రూవ్ చేసి 1 టీఎంసీకి పెంచి కాలేటి వాగు నుంచి వెలుగలుగు చేయాలన్నటువంటి బ్రహ్మాండ ప్రాజెక్ట్ డిజైన్ చేసి 70% మేము ఆ కాలంలో పూర్తి చేసినాం. దాన్ని కంటిన్యూషన్ కు ఈ రోజు మాట్లాడలేదు. అన్యాయం కాదా? శ్రీనివాసపురం నిధులుగా నేను నిర్మించాలని మాట్లాడుతున్నాం. ఎప్పుడు జరిగింది? ఏ హయాంలో ఎంత నిధులు కేటాయించారు? ఆ అడ్మిషన్ అప్రూవల్స్ ఎప్పుడు వచ్చినటువంటిది కనీసం చూడలేకపోతున్నావా? విద్యను నేనే చేశాను, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇంజనీరింగ్ కాలేజీలు కట్టానంటున్నావు. ఇవి మభ్యపెట్టేటువంటి మాటలు. ఈ రోజు ఐటీలో ఉద్యోగస్తులు ఇంత చక్కగా జాబులు చేసుకుంటున్నారు అంటే దానికి కారణం మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టడం వల్లే ప్రతి పేదవాడు ఇంజనీరింగ్ లాంటి విద్యను అభ్యసించి ఎంసీఏ, ఎంబీఏ తర్వాత అన్ని రకాలైనటువంటి విద్యను అభ్యసించి ఈ రోజు ఉద్యోగాలు చేసుకున్నట్టు కారకుడు రాజశేఖర రెడ్డి గారు. నువ్వేదో చేశారంటున్నావు. ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కడితే ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పి ఆ మెడికల్ కాలేజ్ ఇచ్చినటువంటి ఎంసీఐ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అప్రూవల్ ఇచ్చినటువంటి కాలేజీలు కూడా సీటు నాకు వద్దని నువ్వు మాట్లాడేవే. నిన్న బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో 75,000 సీట్లు ప్రతి సంవత్సరానికి మెడికల్ కి ఇస్తానంటున్నారు. అదే కానీ నువ్వు టేకప్ చేసుకోవాలంటే ఈ రోజు మెడికల్ కాలేజీలకు ఎంతో మంచి జరిగిండేదో ఒకసారి ఆలోచన చేయి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాను. మంచి ఉద్దేశంతో చెప్పు, కానీ నిన్ను ప్రమోట్ చేసుకోవడానికి సత్యదూరుడు మాటలు మాట్లాడడానికి కాదు నువ్వు ముఖ్యమంత్రి అయ్యింది. ఒక అవగాహనతో, ఒక క్లారిటీతో ఉండాలి ముఖ్యమంత్రి అంటే. అలా లేదు, నీకు ఆలోచనే లేదు. మెడికల్ కాలేజీలు వద్దంటే మరి ఇదే ప్రాంతంలో ఈ రోజు రాయచోటి ప్రాంతానికి వచ్చావు, ఒక కాలేజ్ ప్రకటించావా?